ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వారి జీవనోపాధి కోసం ప్రతిరోజు సిటీకి రాలేక వారు నివసించి పుట్టి పెరిగిన గడ్డ మీద వారికి ఉండే స్థానము లేదనే ఆలోచనతో ఏదైతే వారు ఎలకేషన్ ఇచ్చామని చెప్పుకునే ఇళ్లు కూడా పత్రాలైతే తీసుకున్నారు, కానీ ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండి వారు చెప్పేది యథార్థంగా నేను విన్నాను. నాతో పాటు ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా అనేక పర్యాయాలు హౌసింగ్ శాఖతో పాటు కలెక్టర్లు, కమిషనర్లతో ఒక 7-8 సార్లు విస్తృతంగా దీని మీద డిబేట్ చేసుకున్నాం. ఆ డిబేట్ చేసి సింగిల్ నోటు కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ ఇది పేదోడి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయము, మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేయే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. అయినా కూడా ఇది డబ్బు ముఖ్యం కాదు, ఆ పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని తలంచి ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి అవసరాలేంటో తెలిసిన ప్రభుత్వం, పేదవాడి చిరు కోరికేంటో తెలిసిన ఈ ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, పేదవాడికి పెట్టేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకి ఖర్చు కానే కాదు అని తలంచి కోర్ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గాన్ని యూనిటీగా తీసుకొని అదే నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ధనికులు రిచెస్ట్ పర్సన్స్ ఉండే ప్రాంతంలోనే ఆ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమానికి శ్రీకారమే ఈ రోజు ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రభుత్వాలు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అదన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మరొక ఇస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం.
ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈటంల, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ని బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కల నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఇవాళ ఏదో 1 లక్ష రూపాయలకి ఏదో అడావుడిగా 1 లక్ష ఇళ్లకి అడావుడిగా మేమేదో కార్యక్రమాన్ని చేపట్టలే. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్లికేషన్లో హౌసెస్ కావాలని అప్లికేషన్లు మేము ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఒక్క ఈ క్యూర్ ప్రాంతంలోనే సుమారు 8 లక్షల నుంచి 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యథార్థం ఈ మధ్య నేను ఓల్డ్ సిటీలో ఇదే హౌసింగ్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళాను. గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, గౌరవ స్థానిక శాసనసభ్యులతో కొన్ని ప్రాంతాలు నేను సహచర మంత్రులు కలిసి తిరిగాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 40-45 సంవత్సరాల క్రితం అనేక ప్రాంతాల్లో ఆనాడున్న వసతుల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తో ఇండిపెండెంట్ తో. అక్కడికి వెళ్ళి చూస్తే 40-45 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లు కావటం వల్ల కొన్ని లీకులు కొన్ని ప్రాంతాల్లో కొలాప్స్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. ఆ విషయాన్ని కేబినెట్ లో మా సహచర మంత్రులు అందరం చర్చించి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి, దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆహారం తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి నివసించడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు. ఆనాటి నాయకులు చెప్పినట్లు, ఆనాటి పెద్దలు చెప్పినట్లు మేము 60 mm స్క్రీన్ మీద బొమ్మలు చూపించాం. మాటలు చెప్పి తప్పించుకోం, చేతలతో చేసి చూపిస్తాం అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఒక 16 కాన్స్టిట్యుయెన్సీస్ ని ల్యాండ్స్ ఏవైతే ఇమీడియట్లీగా అవైలబిలిటీ ఉన్నాయో ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్ లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వారు కానీ వారు ఏ పార్టీ వారైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో, పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో స్థానిక శాసనసభ్యుడితో సంప్రదించి, స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి మా సహచర మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు టైం టు టైం వారితో రేపోలో ఉండి ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అది ఎకరం 300 కోట్లు చేసినా, అది ఎకరం 300 కోట్లు చేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఆ 300 కోట్లు చేసే ఎకరంలోనే అంతస్తుల భవనం కట్టి తప్పకుండా పేదవాడి కళ ఈ ప్రభుత్వం నెరవేర్చాలన్న తపన, చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. స్థానిక శాసనసభ్యులు గాని స్థానిక ప్రజాప్రతినిధులతో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని ఈ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసే దాంట్లో ల్యాండ్స్ లో ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటిని క్లీన్ చేసి డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో హౌసింగ్ బోర్డు అంటేనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ని వమ్ము చేయకుండా డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో పేదవాడి కళ నెరవేర్చే కార్యక్రమం తను పుట్టి పెరిగి ఏ గడ్డ మీదైతే ఈనాడు ఆ ఏజ్ లో ఉన్నాడో తను తలెత్తుకునే విధంగా
అదే గడ్డ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇందాక చెప్పినట్టు యూనిట్ గా తీసుకొని ఇల్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ప్యూర్ ప్రాంతంలో ఉండే నా నిరుపేద కుటుంబాలకి మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆల్రెడీ నా మీడియా సోదరులందరికీ మేము బ్రోచర్స్ ఇచ్చాం. ఏవైతే పైలట్ కింద ఇప్పుడు తీసుకుంటున్నామో సుమారు 21 రోజులు ఈ అప్లికేషన్ ఇన్విటేషన్ కోసం 3 ప్లాట్ఫామ్ల మీద మీరు అప్లై చేసుకుని ఈజీగా అప్లై చేసుకునే యాక్సెస్ కూడా ఇవ్వటం జరిగింది. దాంతో పాటు ఏవైతే 10,000 రూపీస్ 10,000 రూపీస్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారో, ఎవరికైతే మేము ఇస్తున్నామో వారు కట్టవలసిన దాంట్లో జమ చేసుకొని ఇల్లు ఇవ్వని వారికి వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే ఆ డబ్బు వాపస్ వారికి చేయబడుద్ది. ఎందుకంటే ఈ హౌస్ సైడ్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా పట్టణంలో స్థలం ఉండి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అక్కడ ఏదైతే 5 లక్షల రూపాయలు వారికి ఇస్తున్నామో అదే 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇక్కడ స్థలముతో పాటు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. స్థలము ఖరీదు అన్డివైడెడ్ షేరు సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చు లేకుండా, గతంలో లాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా, గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ని కూడా చేసే కార్యక్రమాన్ని వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. అదే రకంగా రిజిస్టర్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంక్ లో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీమ్ లో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒకటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే ఓపెన్ పారదర్శకంగా ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా ఆ బ్రోచర్లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం. రేపటి నుంచి ఇవాళ జూలై 20వ తారీఖు, జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అంటే 21 days అంటే 3 వారాలు అప్లికేషన్ చేయాల్సిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ, మూడోది ఏంటండి పోర్టల్ వెబ్సైట్ లో కానీ, మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మీ వెబ్సైట్ నుంచి కానీ 3 పోర్టళ్లలో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఏ కాన్స్టిట్యున్సీ వారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏవైతే 16 నియోజకవర్గాల్లో నేను పేర్లు చదువుతాను, ఈ 16 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిని కూడా వీలైనంత తొందరలో
అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ క్యూర్ ఏరియాలో 24, 25 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కూడా లొకేషన్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ 360 degrees లో గతంలో వారికి ఏదైనా ఇల్లు ఉన్నా, సైట్ ఉన్నా, ఏవైతే ఇతరత్ర ఆస్తులున్నా అటువంటి వారికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేము. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజమ సోటు కానీ లేని నిరుపేదలు ఉన్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా, మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా మీది ఏ పార్టీ అని అడగాం, మీది ఏ కులం అని అడగాం, మీది ఏ మతం అని అడగాం. చివరికి మీకు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఏజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. కాబట్టి ఏదైతే మీరు ఈ క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో, ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం. 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్ళే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో, క్యూర్ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా కూడా. రెండో విడత అనౌన్స్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం చెప్పాం, ఈ రాష్ట్రంలో పూరి ఇల్లు లేకుండా పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇల్లు రెండో ఫేజ్ లో ఏవైతే పూరి ఇళ్లు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో, వాటన్ని సుమారు ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు ఒక 28,000-30,000 అని మా గౌతమ్ గారు చెప్పారు. కానీ తీరా చూస్తే అది 42,000-44,000 వరకు ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా అది పెరగొచ్చు కూడా. పెరిగిన టాప్ ప్రయారిటీలో ఆ పూరిళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలం ఉండి ఊరింట్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలను కూడా కట్టిస్తున్నాం. అంతేకాదు, ఏదైతే అక్కడ ఇచ్చినట్లే ఈ అర్బన్ ప్రాంతంలో, క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ప్లాట్ కి 5 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏదైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 ఎస్ఎఫ్టీకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 year లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 year లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా, ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం, ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20,000 రూపాయలు అద్దెలు కడుతున్నారు. ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించడం కోసం విడతల వారీగా
ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. ఈ 6 లక్షల నుంచి ఇప్పుడు ఏదైతే 10,000 రూపాయలు కడతారో దాన్ని తగ్గించి 5,90,000 ఆ పేదవాడి దగ్గర నుంచి ఆ ఎస్కో అకౌంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ కోర్ ప్రాంతంలో నిరుపేద నా కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైనా మిడిల్ మ్యాన్ గా, ఎవరైనా బ్రోకర్ అవతారం ఎత్తి, ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి నాకు శ్రీధర్బాబు అన్న తెలుసు, పొంగిరెడ్డి తెలుసు, పొన్నం గారు తెలుసు, వీరు తెలుసు, వారు తెలుసు అని మాయమాటలు చెప్తే మీరేమీ నమ్మొద్దు. మాయ మాటలకు మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పారదర్శకంగా మీకు ఇల్లు వస్తుంది. దయచేసి మిడిల్ మ్యాన్ కి 1 రూపాయి కూడా నా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టొద్దని, లంచాలు ఇయ్యొద్దని ఈ వేదిక ద్వారా వారందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఒక స్వప్నం, ఒక కళ. గతంలో మేము చూసాం, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము, ఇది చేశాము, అది చేశామని ఇక్కడున్న మా అందరి దగ్గరికి ఆ నిరుపేదలు వచ్చి చెప్పుకున్న కేసులు కొన్ని ప్రత్యక్షంగా చూశాము, విన్నాము. అటువంటి పరిస్థితి వద్దని ప్రత్యేకంగా దాన్ని ఈ వేదిక ద్వారా నా పేద కుటుంబ సభ్యులకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఆనాడు భద్రాద్రిలో రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభించాం. ఒక శుభదినం, అద్భుతంగా సిటీలో బోనాల పండుగలు జరుగుతున్నాయి మా ఇన్ఛార్జి మంత్రులందరి సమక్షంలో. ఆ అమ్మవారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన స్వార్థము లేదు, ఏ రకమైన సెకండ్ థింకింగ్ లేదు, ఏ రకమైన వ్యక్తిగతమైన ఆలోచన లేదు. ఈ బోనాల పండుగ ఈ నెలలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మళ్ళొచ్చే బోనాల పండుగ నాటికల్లా నా పేదింటి ఆడబిడ్డ తన దశాబ్దాల చిర కోరిక, ఆశ నెరవేర్చడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మా మిత్రులు చెప్పినట్లు నెక్స్ట్ బోనాలకి అక్కడి నుంచే బోనాలు ఎత్తిస్తారని మా అన్న చెప్తున్నాడు. తప్పకుండా ఆ అమ్మవారి సంకల్పంతో, ఆ అమ్మవారి దీవెనలతో ఆ కార్యక్రమం చేస్తాము. అదే రకంగా స్థానిక శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ బహుత్తరమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం మనం ఏదైతే చేపట్టామో మీ చేతనైనంత సహకారం ఈ ప్రభుత్వానికి ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.